నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశం. బీసీలకు 42% కోటా ఇచ్చాకే నిర్వహించాలని సర్కారు యోచన. కులగణనలో పాల్గొనని వారికి మరో అవకాశం ఇచ్చిన సర్కార్. ఇప్పటికైనా తప్పును ఒప్పుకున్నారని బీఆర్ఎస్ బీజేపీ విమర్శలు. హైదరాబాద్లో వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్ట్. విజయవాడకు తరలిస్తున్న ఏపీ పోలీసులు. నేడు లోక్సభ ముందుకు ఆదాయపు పన్ను చట్ట సవరణ బిల్లు. సులభంగా అర్థమయ్యేలా పదాల మార్పు. అమెరికా చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ. ద్వైపాక్షిక బంధం బలోపేతమే లక్ష్యంగా 2 రోజుల పర్యటన. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి ఏపీ పోలీసులు ఏపీకి తీసుకెళ్లారు. ఎస్టీ అట్రాసిటీ కేసులో హైదరాబాద్లో ఉన్న వంశీని విజయవాడ పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి బెదిరించినట్లు వంశీపై ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో తనను బెదిరించి తప్పుడు వాంగ్మూలం ఇప్పించారని సత్యవర్ధన్ ఫిర్యాదు చేశారు. కిడ్నాప్, దాడి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద వంశీని అరెస్ట్ చేశారు. వంశీని అరెస్ట్ చేస్తున్నట్లు ఆయన భార్యకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. వంశీపై బీఎన్ఎస్ సెక్షన్లు 140/1, 308, 351/3, రెడ్ విత్ 3/5 కింద కేసులు నమోదు చేశారు. వంశీని హైదరాబాద్లోని గచ్చిబౌలి నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యం కానున్నాయి. పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలు ఇప్పట్లో జరిగే సూచనలు కనిపించడం లేదు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. బీసీలకు రిజర్వేషన్లపై చట్టబద్దత కోసం మార్చి మొదటి వారంలో శాసనసభలో తీర్మానం చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. పార్లమెంటు ఆమోదం పొందేందుకు సమయం పట్టే అవకాశం ఉన్నందున స్థానిక సంస్థల్లో మరికొంతకాలం ప్రత్యేక అధికారుల పాలన కొనసాగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరిగే సూచనలు కనిపించడం లేదు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. పంచాయతీలు, మండల జిల్లా పరిషత్లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. రాష్ట్రంలోని 12,769 పంచాయతీలకు 2019 జనవరిలో ఎన్నికలు జరిగాయి. గతేడాది జనవరి 31న సర్పంచ్ల పదవీకాలం ముగిసింది. రాష్ట్రంలోని 539 జెడ్పీటీసీ, 5,817 ఎంపీటీసీలకు 2019 మే నెలలో ఎన్నికలు జరిగాయి. గతేడాది జూలై 3న మండల పరిషత్, జూలై 4న జిల్లా పరిషత్ల పాలక మండళ్ల పదవీకాలం ముగిసింది. రాష్ట్రంలోని 10 కార్పొరేషన్లు, 118 మున్సిపాలిటీలకు 2020లో ఎన్నికలు నిర్వహించారు. గత నెల 26న వాటి పదవీకాలం కూడా ముగిసింది. పంచాయతీలు, మండల జిల్లా పరిషత్లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలు నిర్వహించలేకపోవడంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారుల్ని నియమించింది. ఈ స్థానిక సంస్థల ఎన్నికల కోసం కసరత్తు ప్రారంభమైంది. అయితే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన తరువాతే ఎన్నికలపై ముందుకెళ్లాలని సర్కార్ భావిస్తోంది. దీంతో స్థానిక పోరు ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.
బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం కొంతకాలంగా కసరత్తు చేస్తోంది. సమగ్ర కులగణన చేయడంతో పాటు డెడికేటెడ్ బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 42% రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మార్చి మొదటి వారంలో కేబినెట్లో నిర్ణయం తీసుకుని అసెంబ్లీలో తీర్మానం చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లో 50% మించరాదు కాబట్టి తమిళనాడు తరహాలో రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని అసెంబ్లీ తీర్మానం చేయాలని భావిస్తున్నారు. పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదం పొందేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ స్నేహపూర్వక పార్టీల ఎంపీల మద్దతు తీసుకోనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలోని బీసీల సంక్షేమం కోరే అన్ని పార్టీల ప్రతినిధులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి అవసరమైన వారందరినీ కలుస్తారని చెప్పారు. మా నాయకుడు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మాకున్నటువంటి పార్లమెంటు సభ్యులందరినీ సహాయ సహకారాలు తీసుకోవటమే కాకుండా ఈ ప్రభుత్వం నుంచి ఒక ప్రతినిధి బృందంగా ప్రధానమంత్రిని కలుస్తాం, ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలందరినీ కలుస్తాం. అట్లాగే పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులను కూడా కలుస్తాం. వారందరి మద్దతు కూడా కూడగడతాం. వారందరి సహకారంతో పార్లమెంట్లో కూడా దీన్ని పాస్ చేయించుకొని పూర్తి చట్టబద్ధత, దశాబ్దాల చిరకాల వాంఛైనటువంటి ఓబీసీల కళలను నిజం చేసే ప్రక్రియని మొదలు పెడతా ఉన్నాం. అయితే బీసీ రిజర్వేషన్లకు చట్టబద్దత రావడానికి సమయం పట్టొచ్చని రాజకీయ న్యాయ విశ్లేషకుల అంచనా. రాజకీయ, రాజ్యాంగ, చట్టపరమైన సంక్లిష్టతల వల్ల ఈ ప్రక్రియ ఆలస్యమైతే స్థానిక సంస్థల ఎన్నికలు జాప్యం కానున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడం వల్ల కేంద్రం నుంచి ఆర్థిక సంఘం నిధులు కూడా నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఇదే విషయం భట్టి విక్రమార్కను విలేకరులు అడిగితే బీసీల చిరకాల ఆకాంక్ష నెరవేర్చేందుకు అవసరమైతే 2 నెలలు ఆర్థికంగా ఇబ్బంది పడతామని వ్యాఖ్యానించారు. అయితే కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందని, వీలైనంత త్వరగా ప్రక్రియ పూర్తవుతుందన్నారు. ఈ రాష్ట్రంలో 56% ఉన్నటువంటి బలహీన వర్గాల కోరిక, వాళ్ళు రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఎంప్లాయ్మెంట్ ఉద్యోగపరంగా కూడా వాళ్ళు కోరుకునేటువంటి ఆలోచనల లక్ష్యాలను చేరటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వంపై కొంత భారం అయినప్పటికీ కూడా ఆ భారాన్ని కూడా మేము మోయటానికి సిద్ధంగా ఉన్నాం. ఇబ్బంది లేకుండా చూస్తాం. సమగ్ర కులగణనలో పాల్గొనని వారికి మరోసారి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 16 నుంచి 28 వరకు సర్వే చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. గతంలో సర్వేలో పాల్గొనని సుమారు 16 లక్షల మంది వివరాలు నమోదు చేయనున్నారు. సర్వే కోసం టోల్ ఫ్రీ నంబర్, ఆన్లైన్ ఏర్పాట్లు చేయనున్నారు. నేడో రేపో పూర్తి విధి విధానాలను ప్రభుత్వం ప్రకటించనుంది. కులగణన సర్వే తప్పుల తడకగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఒప్పుకోవడాన్ని స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ చెప్పగా 3% ప్రజల కోసం మళ్లీ సర్వే చేయడాన్ని బీజేపీ తప్పుపట్టింది. రాష్ట్రంలో సమగ్ర కులగణనలో పాల్గొనని వారికి మరోసారి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 16 నుంచి 28 వరకు వివరాలు నమోదు చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. టోల్ ఫ్రీ నెంబర్, ఆన్లైన్ సదుపాయంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో కౌంటర్ ఏర్పాటు చేయనున్నారు. తమ వివరాలు నమోదు కాలేదని సమాచారం ఇస్తే ఎన్యూమరేటర్ వెళ్లి వివరాలు సేకరించి నమోదు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరొక్కసారి ఎన్యూమరేషన్ చేపించుకోవడానికి ఈ లెఫ్ట్ ఓవర్ ఫ్యామిలీస్ కి ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసింది. మిగిలిపోయినటువంటి వాళ్ళ టోల్ ఫ్రీ నంబర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనౌన్స్ చేస్తా ఉన్నాం. ఎప్పటికైనా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, ఇలా మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరికైనా మరొకసారి అవకాశం ఇస్తా ఉన్నాం. మీరు ఈ రాష్ట్ర జనాభా లెక్కల్లో వచ్చేటట్టుగా చూసుకోండి. మార్చి మొదటి వారంలో ఈ మొత్తం లెక్కల్ని కేబినెట్ లో మొదటి వారంలో ఉంచి శాసనసభలో బీసీలకి, ఓబీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వటం కోసం పొలిటికల్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ శాసనసభలో బిల్లు పెట్టి బిల్లుని పాస్ చేసి కొన్ని దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో ఎదురు చూస్తున్నటువంటి బలహీన వర్గాలకి చట్టరూపంగా ఒక చట్టబద్ధతను కల్పించడం కోసం నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం. ఈ పాస్ చేసినటువంటి బిల్లుని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం. పార్లమెంట్ లో కూడా బిల్లుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి బిల్లుని పార్లమెంట్ లో కూడా ప్రవేశపెట్టి దీని మీద ఆమోదం పొందడం కోసం మేము చేయాల్సిన ప్రయత్నం అంతా చేస్తాం.
రాష్ట్రంలో ఇంటింటి సర్వే కోసం మంత్రివర్గం గతేడాది ఫిబ్రవరి 4న నిర్ణయం తీసుకుంది. సర్వే విధి విధానాలతో అక్టోబర్ 10న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్ 6 నుంచి సుమారు 1,00,000 మంది ఎన్యూమరేటర్లు 76 ప్రశ్నలతో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా, ఉపాధి, కుల అధ్యయనం చేశారు. కుటుంబ సభ్యుల వారీగా విద్య, ఉద్యోగం, ఉపాధి, వ్యాపారం, వార్షికాదాయం, భూములు, ఇళ్లు, ఇతర స్థిర చిరాస్తులు, పొందిన రిజర్వేషన్ ప్రయోజనాలు, సంక్షేమ పథకాల లబ్ధి, తీసుకున్న రుణాలు తదితర వివరాలు సేకరించారు. డిసెంబర్ మొదటి వారంలో సర్వే పూర్తయింది. కొందరు సర్వేలో పాల్గొనేందుకు ఆసక్తి చూపకపోవడం, మరికొందరు ఇంట్లో అందుబాటులో లేకపోవడంతో పాటు కొన్ని చోట్ల ఎన్యూమరేటర్లు, సిబ్బంది లోపం కారణంగా దాదాపు 16 లక్షల మంది వివరాలు నమోదు కాలేదు. కులగణనపై రాజకీయ పార్టీలు, కుల సంఘాల ఆరోపణలు, సూచనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు సుదీర్ఘంగా చర్చించారు. మిగిలిన 3.1% ప్రజలు సర్వేలో పాల్గొనేందుకు మరోసారి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కులగణన సర్వే తప్పుల తడక అని రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఒప్పుకోవడాన్ని స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. బీసీలకు చట్టబద్దంగా 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. కులగణన సర్వేలో 3.1% మంది పాల్గొనలేదని, వారి కోసం రీసర్వే చేస్తామనడం దుర్మార్గమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కులగణన సర్వే అంతా తప్పుల తడకగా ఉందని ఆరోపించారు. ఆధార్ కార్డులున్న వారి సంఖ్య 3,95,00,000 కులగణనలో జనాభా 3,70,00,000గా కుదించడం పెద్ద బూటకమని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్ని ఎదుర్కోలేకే మళ్లీ సర్వే పేరిట నాటకాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం కులగణన విషయంలో చిత్తశుద్దితో వ్యవహరించాలని బండి సంజయ్ సూచించారు. రాష్ట్రంలో రైతు భరోసా 4వ విడతలో భాగంగా 2 నుంచి 3 ఎకరాలు ఉన్న రైతులకు పెట్టుబడి సాయం అందించారు. 9,56,000 మంది కర్షకుల ఖాతాలో బుధవారం 1,230 కోట్ల నిధులను జమ చేశారు. ఇప్పటి వరకు 4 విడతల్లో కలిపి మొత్తం 44,48,000 రైతుల ఖాతాలకు చెందిన 58 లక్షల ఎకరాలకు 3,487 కోట్ల నిధులు జమ అయ్యాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లో బీఆర్ఎస్ సభ నిర్వహణకు హైకోర్టు షరతులతో అనుమతిచ్చింది. ఈ నెల 18న ఆమనగల్ జూనియర్ కాలేజీ మైదానంలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 3,000 మందితో సభ నిర్వహించుకోవాలని న్యాయస్థానం సూచించింది. ప్రభుత్వ వైఫల్యాలపై నిరసనకు తలపెట్టిన సభకు పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు నేర చరిత్ర ఉన్న వారిని సభకు అనుమతించరాదని స్పష్టం చేసింది. ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే బాధ్యుల వివరాలు ముందుగా అందజేయాలని సూచించింది. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. సభలో రెచ్చగొట్టే ప్రసంగాలు, మత రాజకీయపరమైన ప్రకటనలు చేయరాదని హైకోర్టు సూచించింది. షరతులను ఉల్లంఘించినా, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించినా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని పోలీసులకు తెలిపింది. జనాభా నియంత్రిస్తూ ప్రణాళికాబద్దంగా అభివృద్ది చెందిన రాష్ట్రాలు మరింత వృద్ది చెందేలా చేయూత ఇవ్వాలని దక్షిణాది రాష్ట్రాలు డిమాండ్ చేస్తే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చోటీ సోచని అవమానించడం సిగ్గుచేటని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. రాష్ట్రాల హక్కుల గురించి అవమానకరంగా మాట్లాడడం ఆయన స్థాయికి తగదన్నారు. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం కేంద్రం వసూలు చేసే పన్నుల్లో 41% రాష్ట్రాలకివ్వాలని, సెస్సులు, సర్చార్జీలు విధించడం వల్ల పన్నుల వాటా తగ్గిపోతుందని తెలిపారు. చెబుతున్నది 41% అయినా రాష్ట్రాలకు నిజంగా అందుతున్నది మాత్రం 30%. గ్రోత్ ఇంజన్గా ఉన్న తెలంగాణ సహా ఇతర దక్షిణాది రాష్ట్రాల అభివృద్దే దేశానికి తోడ్పడుతుందన్న విషయాన్ని గుర్తించాలని పీయూష్ గోయల్కు హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకిచ్చిన హామీలు అమలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. మార్చి 8న ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహిళా శంఖారామం పోస్టర్ను కవిత ఆవిష్కరించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం వల్లే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వరంగల్కు రాకుండా ఆగిపోయారని చెప్పారు. హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలో ఎక్కడా తిరగలేరని అన్నారు. అసలు సినిమా మార్చి 8న ఉంటుందన్న ఆమె ఆడబిడ్డలంతా తరలివచ్చి ఆ రోజు మహిళా శక్తి ఏంటో చూపాలన్నారు. శ్రీనివాస్ గౌడ్ ఆక్షేపించారు. బీర్ల ధరలు పెంచడం దేనికి సంకేతమన్న ఆయన నాణ్యత లేని బీర్లు తీసుకొస్తున్నారని తెలంగాణ భవన్లో ఆరోపించారు. కొద్ది రోజుల్లో బ్రాందీ, విస్కీ ధరలు కూడా పెరుగుతాయని అన్నారు. హోంగార్డులకు ఇప్పటి వరకు జీతాలు లేవని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాలేదని శ్రీనివాస్ గౌడ్ దుయ్యబట్టారు. డిజిటలీలను భయపెట్టియడము,
మద్యం ధర పెంచడము. మరి అసెంబ్లీలో గతం మేము ఉన్నప్పుడు బెల్ట్ షాపులు అన్నీ బంద్ చేస్తామని అన్నారు. మరి అలా ఎన్ని బంద్ అయినా తెలియదు, ధరలు మాత్రం పెరిగిపోతా ఉన్నాయి. 2 రాష్ట్రాలు కలిసి పెరిగినాయి ఒకటేసారి అనుకొని. అంటే ఎంత పకడ్బందీగా ప్లానింగ్లో నడుస్తుంది. మద్యం మాఫియా 2 రాష్ట్రాలను నడిపిస్తూ ఉంది. గతంలో ఇతర రాష్ట్రాల నుంచి రాకుండా అరికట్టి, విదేశీ మద్యాన్ని అరికట్టి, లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి లేబుల్ వేసి అమ్మేది గతంలో. అలాంటివి పట్టి పెంచినాం. కానీ ఈరోజు వేరే రాష్ట్రాలు అడవులలో తయారు చేస్తుంటే కూడా ఆ మద్యాన్ని కూడా పట్టుకున్నాం, నియంత్రించి పెంచుకున్నాం. ఇలా ఇక్కడ మాత్రం అధికారం రాకముందు చెప్పింది, మరి ఇలా చేస్తున్నది ఒక్కసారి గమనించాలి. నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరు గ్రామంలో మద్యం దుకాణాలు మూసివేయాలంటూ మహిళా సంఘాల ఆధ్వర్యంలో మహిళలు నిరసన ర్యాలీ నిర్వహించారు. గ్రామంలో మద్యం దుకాణాల కారణంగా పెద్దలతో పాటు విద్యార్థులు సైతం మద్యానికి బానిసవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం సేవించడం వల్ల వచ్చే అనర్థాలను వివరిస్తూ పాట పాడుతూ గ్రామంలో భారీ ర్యాలీ చేపట్టారు. గ్రామంలో మద్యం అమ్మితే ₹1,00,000, తాగిన వారికి ₹20,000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. మందు తాగే వాళ్ళని పట్టించిన వారికి ₹10,000 బహుమానంగా ఇస్తామని గ్రామంలోని మహిళలు తీర్మానం చేశారు. కరీంనగర్లో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఒక నమోదు కార్యకర్తగా ప్రభుత్వ అధికారి ఆ 10 మంది ఎమ్యునరేటర్స్ మీద ఒక పరిశీలకుని పెట్టి మండల స్థాయి, రాష్ట్ర స్థాయి దాకా ఈ ప్రక్రియ కొనసాగింది. అయితే ఇందులో చాలా పకడ్బందీగా ఇటు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ, అటు చీఫ్ సెక్రటరీ, అదేవిధంగా ప్లానింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఈ ప్రక్రియనంతా కూడా సజావుగా, ట్రాన్స్పరెంట్గా జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ పరిక్రమణలో దాదాపు 3.1% కొంతమంది తమ సమాచారాన్ని ఇవ్వలేదనే ఆవేదన వ్యక్తం చేసిన సందర్భంగా వారికి కూడా అవకాశం ఇవ్వాలని రేపు ఫిబ్రవరి 16 నుంచి 28వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రంలో 3.1% అయితే, కొంతమంది నిన్న టీఆర్ఎస్ పార్లమెంటు సభ్యుడు రాజ్యసభ రవిచంద్ర అంటా ఉన్నాడు, మా డిమాండ్ మేరకు రీసర్వే జరుగుతుంది. ఇది రీసర్వే కాదు. ఇది ఎవరైతే మిస్ అయినరో, ఎవరైతే పేర్లు నమోదు చేసుకోలేదో వాళ్ళు నమోదు చేసుకోవడానికి మరొక అవకాశాన్ని 10 రోజుల పాటు ఇచ్చే కార్యక్రమం 12 రోజుల పాటు ఇది. దాని తదుపరి మార్చి మొదటి వారంలో బడ్జెట్ కేబినెట్ సమావేశం పెట్టుకొని, కేబినెట్ సమావేశం తర్వాత ప్రత్యేక శాసనసభ సమావేశాలు పెట్టి 42% స్థానిక సంస్థల్లో విద్యా ఉపాధి అవకాశాల్లో బలైన వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వాలనేటువంటి సంకల్పంతో చట్టబద్ధత తెచ్చే ప్రయత్నానికి సంబంధించిన కార్యాచరణ, ఈ కార్యాచరణకు అందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఈరోజు కూడా పత్రికల్లో అసలు సర్వేలో పార్టిసిపేట్ కాననే ఎవరైనా మనం ఏదైనా కార్యక్రమంలో పాల్గొంటే ఆ కార్యక్రమానికి సంబంధించి మంచి చెడును మాట్లాడే హక్కు వస్తుంది. ఆ కార్యక్రమంలో భాగస్వామ్యమైనప్పుడు ఆ కార్యక్రమం గురించి రివ్యూలో పార్టిసిపేట్ చేసే హక్కు వస్తుంది. అసలు టీఆర్ఎస్ పార్టీ అగ్ర నాయకత్వం ఎవరు కూడా ఈ సర్వేలో పార్టిసిపేట్ కాకుండా దాన్ని ఎంతసేపు విమర్శకే పరిమితం అవుతా ఉన్నారంటే వాళ్ళ యొక్క మానసిక స్థితి, బలహీన వర్గాల పట్ల ఏ విధంగా అణిచివేయాలనే దృక్పథం స్పష్టంగా కనబడతా ఉంది. లేదంటే చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి. మొన్ననే ఫారాలు కూడా పంపినాం. అవకాశాన్ని వినియోగించుకోవడంతో పాటుగా ప్రజలందరికీ మీ పార్టీ తరఫున విజ్ఞప్తి చేయండి. ఎక్కడెక్కడైతే మిస్ అయినరో వాళ్ళందరినీ సమాచారాన్ని ఇచ్చి ఈ తెలంగాణ జనాభా లెక్కల్లో తెలంగాణ పౌర సమాజంలో సభ్యులుగా ఉండేటువంటి అవకాశాన్ని కోల్పోకుండా చూసుకోమని కోరుతా ఉన్నా. రెండో పార్టీ భారతీయ జనతా పార్టీ బేసికల్గా ఇది వ్యాపారస్తుల పార్టీ.
వాళ్లకు కులగణన జరగడం ఇష్టం లేదు, 42% బీసీలకు రిజర్వేషన్ పెరగడం ఇష్టం లేదు, జనాభాకు అనుగుణంగా ఎస్సీలకు రిజర్వేషన్ ఇవ్వడం ఇష్టం లేదు, జనాభాకు అనుగుణంగా ఎస్టీలకు రిజర్వేషన్ ఇవ్వడం ఇష్టం లేదు. అందుకే వాళ్ళు వాళ్ళ ప్రభుత్వం పక్షాన సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిండ్రు. మేము దీనికి వ్యతిరేకము, ఇది అసాధ్యమని. ఇలా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రక్రియ దేశవ్యాప్తంగా ప్రకంపనలు కలిగించి మా నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో రేపు పార్లమెంటుల బడ్జెట్ సమావేశాల్లో దీన్ని ఆమోదింపజేసుకోవడానికి కాంగ్రెస్కు ఉన్నటువంటి 100 మంది పార్లమెంటు సభ్యులతో పాటుగా తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ప్రధానమంత్రి గారితో సహా సంబంధిత కేంద్ర మంత్రులతో సహా అన్ని రాజకీయ పార్టీలు కూడా కలిసి తమిళనాడులో ఏ విధంగా అయితే 9th షెడ్యూల్లో పెట్టి ఇవాళ 69% రిజర్వేషన్ ఉపయోగిస్తా ఉన్నారో అదే విధంగా ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ రిజర్వేషన్ల పెంపుకు షెడ్యూల్ 9లోకి మార్చాల్సిన బాధ్యత కేంద్రం ఉంటుంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధంగా శాసనసభలో సభ అభిప్రాయంతో పాటుగా ఏకగ్రీవంగా ఈ తీర్మానాన్ని ప్రవేశపెడతాం. ఇందులో కొంతమంది అంటారు అయ్యో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా స్థానిక సంస్థల ద్వారా కేంద్రం నుంచి ఏదైతే వాయిదా పడడం వల్ల నిధులు రావో ఆ నిధులను కూడా తెలంగాణ ప్రభుత్వం భరించి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని మరో అదనపు నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఈరోజు ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని కేంద్రం నుంచి వచ్చేటువంటి స్థానిక సంస్థల నిధులు తెచ్చుకోవాలనే తపన, మరొక వైపు కులగణన జరిగిన తర్వాత చాలామంది నేను బీసీ సంఘాలందరినీ కూడా ప్రభుత్వం తరఫున పిలిచి చర్చించినాం, వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నాం. వాళ్ళు స్పష్టంగా ఈ 2-3 అభిప్రాయాలు చెప్పినారు. 2-3 అభిప్రాయాల్లో ఒకటి మిస్ అయిన వారికి అవకాశం ఇవ్వమన్నారు. ఇలా కుల సంఘాలు, బీసీ సంఘాలు, మేధావులు, రిటైర్డ్ ఐఏఎస్లు, ప్రొఫెసర్లు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒక చారిత్రాత్మక నిర్ణయం జరిగింది. అలా ఈ నిర్ణయం అమలయ్యేదాకా మీరంతా వెంట ఉండి అన్ని రాజకీయ పార్టీల దగ్గర ప్రభావితం చేసి ఈ కార్యక్రమం సజావుగా అమలయ్యేదాకా మీరంతా భాగస్వాములు కావాలని కోరుతా ఉన్నాం. ఎవరైతే సర్వేలో పార్టిసిపేట్ కాలేదో వాళ్ళందరూ కూడా సర్వేలో పార్టిసిపేట్ అయ్యేటట్టుగా మీరు క్షేత్రస్థాయిలో సంఘాలను వివిధ రకాలుగా ప్రేరేపితం చేసే విధంగా చర్యలు ఉండాలని కోరుకుంటా ఉన్నాం. దీని మీద కూడా రాజకీయం చేసే పార్టీలు, భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీ నిజంగా బలహీన వర్గాల మీద చిత్తశుద్ధి ఉంటే ఇవాళ రాష్ట్రం నుంచి శాసనసభ వేదికగా బిల్లు చేసి చట్టబద్ధత తెచ్చి కేంద్రానికి పంపిస్తాం. మీరు మీ పారదర్శకత నిరూపించుకోండి. ఇచ్చేది 42%, ఇప్పటికే 56% బీసీలు ఉన్నారు, ఇంకా శాతం పెరుగుతారు కావచ్చు. దాన్ని అడ్డుకోవడానికి లెక్కలు తప్పని, తప్పుల తడకాని, బలహీన వర్గాలను అవమానపరిచే చేయొద్దు. బండి సంజయ్ గారు మీరు కూడా ఇలా ప్రకటన చూసినా చేతనైతే కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రం చేస్తున్న రోల్ మోడల్గా దేశం మొత్తం మీద ప్రభావం చేసే అవకాశం తీసుకో, లేదా మౌనంగా ఉండి బీసీల ఆగ్రహానికి గురి కాకుండా ఉండమని కోరుతా ఉన్నా. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న ఈ కార్యక్రమం ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి గౌరవనీయులు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ రెడ్డి గారు, సహచార కేబినెట్ మంత్రులు, సీనియర్ నాయకులు కేశవరావు గారు, వీటన్నిటికీ స్ఫూర్తి ప్రదాతగా రాహుల్ గాంధీ గారు, మా రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ గారు అందరూ కూడా కలిసి ఒక గొప్ప చారిత్రాత్మక నిర్ణయం. మేము అనేక సందర్భాల్లో విద్యార్థి సంఘ నాయకులుగా కొట్లాడాం ఇటువంటి డిమాండ్ల కొరకు. ఇవాళ రాష్ట్ర మంత్రిగా ఇటువంటి ఒక పెద్ద చరిత్రలో ఒక సామాజిక మార్పుకు నాంది కలిగేటువంటి నిర్ణయం, ఎవరెంతో వారికంతా అని రాహుల్ గాంధీ గారు చెప్తున్న మాట నిజం కాబోతున్నటువంటి సందర్భం. ప్రజలంతా సహకరించండి.
రాజకీయ పార్టీల నాయకులారా వాస్తవాలను ఆలోచించి వాస్తవానికి దగ్గర వచ్చే ప్రయత్నం చేయమని సందర్భంగా కోరుతూ ఇటువంటి ఒక గొప్ప చారిత్రాత్మక నిర్ణయాన్ని మరొకసారి హృదయపూర్వకంగా స్వాగతిస్తూ ఇందుకు సంబంధించినటువంటి ఏ నగర ప్రాంతాల ప్రజలు కొంతమంది సహకరించలేదో వాళ్ళంతా స్వచ్ఛందంగా తెలంగాణ కుల జనాభాలో మీ లెక్క ఉండాలంటే మీ సమాచారం ఉండాలంటే ఈ యొక్క మిస్ అయిన వాళ్ళందరూ కూడా అందులో భాగస్వాములు కావాలని 16 నుంచి 28 జరిగేటువంటి ఈ ప్రక్రియలో పాల్గొనాలని తదుపరి శాసనసభలో కేబినెట్ శాసనసభ చట్టము ఇవన్నీ న్యాయబద్ధమైనటువంటి సెక్షన్ల ప్రకారంగా కేంద్రంలో ఉన్నటువంటి రాజ్యాంగం ప్రకారంగా ముందుకు పోతామనే మాట ఈ సందర్భంగా మనం చేస్తాం.